హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఈస్ తేజస్వి. సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు రీ రిలీజ్ల ట్రెండ్ నడుస్తోంది. హీరో పుట్టినరోజులకి సినిమా పూర్తి చేసుకున్న 10 ఏళ్లు 20 ఏళ్లు ఇలా ఏదో ఒక కారణంగా హిట్ అయిన సినిమాలను రీ రిలీజ్లు చేస్తున్నారు మేకర్స్. కలెక్షన్లు కూడా బాగానే రాబడుతున్నారు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ రీ రిలీజ్ ట్రెండ్ మొదలు పెట్టింది మహేష్ బాబు అభిమానులే. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ అభిమానులు ఆ ట్రెండ్ ని కొనసాగించారు. ఈ ట్రెండ్ లో భాగంగానే సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు మురారి సినిమా రీ రిలీజ్ తో ఆగస్టు 9వ తేదీన పండుగ చేసుకోనున్నారు. అదే రోజు మహేష్ బాబు పుట్టినరోజు కావడంతో మహేష్ బాబుకి ఇష్టమైన మురారి సినిమా వెండితెర మీద చూసి సంబరాలు చేసుకోనున్నారు ఫ్యాన్స్. ఆగస్టు 9కి 20 రోజులు టైం ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మురారి పండుగ మొదలైపోయింది. సూపర్ స్టార్ మహేష్ బాబు ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే ఫ్యాన్స్ కు పూనకాలే. అంతేకాదు విపరీతమైన లేడీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న హీరో ఆయన. ఇప్పటి వరకు మహేష్ బాబు పాన్ ఇండియా సినిమాలు చేయలేదు. కేవలం టాలీవుడ్ లో మాత్రమే సినిమాలు చేస్తున్నారు. అయినా కూడా ఏ పాన్ ఇండియా స్టార్ హీరోలకు లేని ఫ్యాన్స్ బేస్ సొంతం చేసుకున్నారు. విదేశాల్లోనూ మహేష్ వీరాభిమానులు ఉన్నారు. ఇదిలా ఉంటే మహేష్ కొత్త మూవీస్ తో పాటు గతంలో విడుదలైన బ్లాక్ బస్టర్ అందుకున్న సినిమాలు కూడా ఇప్పుడు రీ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. ఇప్పటికే పోకిరి, ఒకడు సినిమాలు రీ రిలీజ్ అయ్యి సరికొత్త రికార్డు సృష్టించాయి. ఆ తర్వాత చాలా మంది స్టార్ హీరోల సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. ఇక ఇప్పుడు మరోసారి మహేష్ బాబు సినిమా రీ రిలీజ్ కానుంది. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9న మురారి సినిమా మరోసారి థియేటర్స్ లో సందడి చేయనుంది. దాంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఆగస్టు 9న మహేష్ రాజమౌళి సినిమాకు సంబంధించిన అప్డేట్ వస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఎలాంటి అప్డేట్ ఉండదు అని తెలియడంతో ఫ్యాన్స్ కాస్త నిరాశపడ్డారు. కానీ మురారి సినిమా రీ రిలీజ్ ఉండటంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో మురారి పాటలు, పోస్టర్స్, వీడియోలతో హల్చల్ చేస్తున్నారు. ఇక మహేష్ బాబు డై హార్ట్ ఫ్యాన్స్ మురారి పెళ్లి పత్రికను కూడా క్రియేట్ చేశారు. మురారి వస్తుంది, పెళ్లికి ఆహ్వానిస్తున్నామంటూ ఓ వెడ్డింగ్ కార్డ్ ను క్రియేట్ చేశారు. ఈ పెళ్లి పత్రిక సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఇప్పుడు మురారిలోని అలనాటి రామచంద్రుని సాంగ్ ను డీజే వర్షన్ ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్.